వారము ఆయన సన్నిధానంలోకి వచ్చి ఆయన స్తుతించి గనపరచడానికి ఆయన మనకి ఇచ్చినటువంటి మహాకృపను బట్టి ఆయనకి ఘనత మహిమ కలుగుగాక. మరి ఎంతో మందికి లేనటువంటి మహాభాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడండి. దాని విషయంలో మనం చాలా కృతజ్ఞత కలిగి ఉండాలి. అయితే మరి కవిజ గారు చదివినట్లుగా యెషయా గ్రంథము 34వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు మనం ఒకసారి నేర్చుకుందామండి. ఇది యెహోవా దేవుడు యెషయా ప్రవక్తకి చెప్పి మరి ఆ యొక్క ప్రవచనాలు ఇజ్రాయేల్ ప్రజలు ఏ విధముగా అయితే వాళ్ళు అవిధేయులే జీవిస్తున్నారో వాళ్ళందరినీ కూడా దేవుని తట్టు త్రిప్పడానికి మరి ఎంతో శ్రమ పడుతున్నారు ఈయన. ఆ ప్రవచనం ఇది. ఈ 10 వచనాలు కూడా ఏంటంటే వాళ్ళు ఏ విధంగా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఒక పద్ధతిగా వాళ్ళని దేవుని దగ్గరికి నడిపించడానికి ఆయన యొక్క వాక్యాలు ఈ యొక్క ప్రవచనాన్ని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మరి మరి మొదటి వచనం చూసినట్లయితే, రాష్ట్రములారా నా యొద్దకు వచ్చి వినుడి, జనములారా నా చెవి ఎత్తి ఆలకించుడి. భూమియు దాని సంపూర్ణతయు లోకములో దాన్ని పుట్టినదంతయు కాక. సరే, రాష్ట్రాలు అన్ని కూడా ఆయన యొక్క పాదముల దగ్గరికి వస్తారట ప్రతి ఒక్కరు కూడా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటేనండి ఆ యొక్క వారికి ఉన్నటువంటి ప్రతి భూమి దాని సంపూర్ణత లోకంలో దాని పుట్టినదానికి మీరు అందరూ వినాలి. మొత్తం అందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క దేవుని వాక్యాన్ని వినాలి. వింటేనే కదా తెలుస్తుంది. మీరు ఇంటి దగ్గర కూర్చుంటే వేళ ఏం వాక్యం చెప్పారో మీకు తెలుస్తుందా? తెలియదు కదా. ఏం వాక్యం చెప్పారో విన్నా కూడా అడిగితే చెప్పలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. కానీ ఆ ఇంటి దగ్గర కూర్చుంటే ఈ వాక్యాలన్నీ కూడా మనం మిస్ అయిపోతూ ఉంటాం, వినలేనటువంటి పరిస్థితుల్లో ఉంటాం. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన మహాకృపను బట్టి దేవుడు ఇచ్చిన వాక్యాలు వినడానికి దాని ప్రకారంగా అనుసరించడానికి మనం దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. అయితే కీర్తన 49 ఒకసారి చూద్దామండి. కీర్తన 49:1. సర్వజనులారా ఆలకించుడి. అదొకటే సామాన్యులేమి, సామంతులేమి, ధనుకులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. సరే, ఎవరు? సర్వజనులు. ప్రతి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి కూడా దేవుడు చెప్పిన మాటలు వినాలంట. అదేంటి? సామంతులేమి, సామాన్యులేమి. సామంతులు అంటే గొప్పవాడు, సామాన్యులు అంటే మామూలు వాళ్ళు. అందరూ కూడా అంట సామంతులు, తర్వాత సామాన్యులు, ధనికులు, దరిద్రులు, వీళ్ళు వాళ్ళు అనేటువంటి భేదం లేదు. అందరూ కూడా ఏకముగా కూడుకోవాలట. కూడుకొని దేవుణ్ణి స్తుతించాలట. ఆయన చెప్పిన మాటలు వినాలట. ఆయన యొక్క ప్రవచనాలు వినాలట. మరి అలాగ వింటే వాళ్ళ యొక్క బ్రతుకులు, జీవితాలు మార్చబడతాయి. అలాగే మరి రాష్ట్రములారా, ఒక్క రాష్ట్రమే కాదు, ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మరి ఆయన ఎదురుకు వచ్చి ఆ మాటలు వినాలని ఇక్కడ రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే యెహోవా కోపము సమస్త జనుల మీదకి వచ్చుచున్నది, వారి సర్వ సైన్యముల మీద ఆయన క్రోధము వచ్చుచున్నది. ఆయన వారిని శపించి వరకు అప్పగించాను. ఆయన ఎంత ప్రేమిస్తారోనండి అంతగా కూడా మరి శపించే దేవుడు. ఏ విధంగా అంటే ఎంతో చూస్తారు, ఎంతో సహిస్తారు, ఎంతో మరి వాళ్ళు మారతారేమో అని కనిపెడతారు. మారని పరిస్థితుల్లో వారి యొక్క శాపాలు వారు పొందుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. వారిని శపిస్తాడట. ఆయన మొదట అప్పగిస్తాడట. ఎందుకంటే వారు ఇంతకాలం కూడా చెప్పిన మాటలు వినకుండా ఇష్టానుసారంగా జీవించారు కాబట్టి ఆయనకి కోపం వచ్చినప్పుడు వాళ్ళని ఆ విధంగా అప్పగిస్తారు. అలాగే ఇజ్రాయేల్ ప్రజలు చూడండి, ఎంత శ్రమలు పడుతూ ఆ యొక్క ఐగుప్తీలు పడుతున్నటువంటి బాధలు, కొరడా దెబ్బలు, మరి వాళ్ళని ఇష్టానుసారముగా కొట్టడాలు, మరి అంత ఇదిగా బాధలు పెడుతూ వాళ్ళు పనులు చేస్తున్నప్పుడు ఓపిక లేక పడిపోతుంటే కొరడాతో కొడితే వాళ్ళు నిలిచి వాళ్ళు పని చేయాలి.
అటువంటి శ్రమలు పొందినప్పుడు దేవుని మొరపెట్టినప్పుడు ఆయన మొరవిని మోషేని పంపించి విడిపించాడు. విడిపించినప్పుడు అరణ్యంలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలండి? దేవుడు మనల్ని అటువంటి శ్రమల నుంచి విడిపించారు అని కృతజ్ఞత కలిగి ఉండాలి కదా. ఇప్పుడు అయ్యగారు ఏం చెప్పారు? మనం దేవుడు చేసిన ప్రతి ఒక్క దానికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి, ఆయన కనపరచాలి, ఆయన్ని పొగడాలి. కానీ మనం అది చేయట్లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో ఇజ్రాయెల్ ప్రజలు చేయలేదు, ఇప్పుడు మనం కూడా చేయట్లేదు. ఇజ్రాయెల్ ప్రజలు ఎంత సణుగుకొని మాకు రోజులో లేదు, అన్నం లేదు, నీళ్ళు లేవు, మేము అక్కడ మాంసాలు తిన్నారు, అన్ని బాగానే తిన్నారు, బానిసలుగా కూడా బ్రతికారు. అది మర్చిపోతున్నారు వాళ్ళు. వాటన్నిటి నుంచి విడిపించినప్పుడు దేవుడికి ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. గొడుగుతూ ఏది లేకపోయినా పడే సర్దుకునేటువంటి మనసు వాడికి లేదు, గొడుగుతానే ఉండేవాడు. ఆ విధంగా మరి ఎంతో దేవుణ్ణి హింసించారు. ఆ మోషేను కూడా మోషే నిజంగా ఎంత మరి సహనము కలిగి వాళ్ళని ఒకళ్ళు కాదు కదండి, 6 లక్షల మందిని నడిపించాలంటే ఒకటి చెప్తే ఒకడు అలాగెళ్తాడు, ఒకటి ఇలాగెళ్తాడు, వాళ్ళందరినీ ఒక దాటి మీద నడిపించాలి. అంత శ్రమపడి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ఓర్పు సహనాన్ని బట్టి వాళ్ళందరినీ నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని మీద మోషే మీద కూడా తిరగబడుతున్నటువంటి మనుషులుగా వాళ్ళు ఉన్నారు. కాబట్టి దేవుడి యొక్క శాపం ఎందుకు వస్తుందండి వాళ్ళ మీదకి? ఎప్పుడైతే వాళ్ళు మాట వినలేదో ఇవన్నీ మర్చిపోయి వాళ్ళు ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. మరి ఇజ్రాయెల్ ప్రజలు కూడా దేవుడు నాశనం చేస్తారు. ఎప్పుడైతే ఆ యొక్క వ్యతిరేక స్వభావాలు కలిగి వారిలో మారు మనసు రక్షణ లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడిన వాళ్ళందరూ కూడా మరి కానాను దేశం రాకుండా అరణ్యంలోనే రాలిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుని కలిగి లేని ప్రజలు ఆ కానాను దేశానికి వాళ్ళు చేరలేదు, కానీ ఆ ఆశీర్వాదం వాళ్ళు పొందుకోకుండా చేస్తున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి. అలాగే వారిలో చంపబడిన వారు బయట వేయబడదను, వారి శవములు కంపుకొట్టును, వారి రక్తము వలన కొండలు తగ్గిపోవును. యోవేలు గ్రంథము 2:20 ఒకసారి చూద్దామండి. పక్కన ఉన్నది. నేను యోవేలు 2:20 మేడం. మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చే వాటిని నీకు దూరంగా పారద్రోలి ఎండిపోయిన నిష్ఫల భూములోకి వాటిని తోలివేతును. అవి గొప్ప కార్యములు చేసినను గనుక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రంలోనికి, వెనుకటి భాగం 11 సముద్రంలోనికి పడగొట్టుతును. అక్కడ నాటి దుర్గంధము లేచును, అవి కుళ్ళి వాసన కొట్టును. అంటే ఆయన యుద్ధం చేసినట్లయితే ఆయన మరి మనకి వ్యతిరేకంగా ఆయన ఉన్నట్లయితే మన పరిస్థితులు ఎలా ఉంటాయండి? వాళ్ళు యుద్ధం చేసినప్పుడు యుద్ధంలో చనిపోతారు. కాకపోతే ఇప్పుడు చూడండి, మనకి కరోనా వచ్చింది 2021-22లోనే. మనం ఎంత శ్రమలో ఎంత భయంగా బ్రతికే, మనం ఎంత భయం అంటే ఇంకా చెప్పలేము. బయటకు వెళ్తే ఎక్కడ కరోనా మనకు అంటుకుంటుందో మనం భయపడ్డాం. కానీ చనిపోయిన వాళ్ళ శవాలు కూడా ఒకరికొకరు చూసుకోకుండా గుట్టలుగా పడేసినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఒక దక్షత లేకుండా, ఒక పద్ధతి లేకుండా ఉండేటువంటి పరిస్థితికి వస్తుంది. దేవుని శాపం మన మీదకి వస్తే మన పరిస్థితి అలా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి? వాటి నుంచి మనం తప్పింపబడాలంటే దేవునికి ముందుగానే మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆయన చెప్పినట్లుగా మనం నడుచుకోవాలి. ఆకాశ సైన్యమధ్యు క్షీణించడం, కాగితపు చుట్టబడి ఆకాశ వైశాల్యములు చుట్టబడను. సరే, కాగితం ఎలాగ ఇప్పుడు చూడండి, 2వ రాకంలో అంతా ప్రకటన గ్రంథంలో మనం చదివినట్టయితే భూమి ఆకాశం అంతా గతించిపోతుంది. భూమి అంటే కాగితంలాగా లాగా చుట్టబడిపోతుందట. అలాంటి పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి చూడకుండా మనం ఉండాలంటే ముందుగానే మనం ఎత్తబడే గుంపులో ఉన్నట్లయితే ఇవన్నీ కూడా మనం చూడము. అటువంటి పరిస్థితికి రాకుండా మనం దేవుని భయభక్తిని కలిగి ఉండాలి. ఆకాశ సైన్యం అంతా క్షీణించినట, కాగితపు చుట్ట వలె ఆకాశ వైశాల్యములు చుట్టబడను. ద్రాక్షవల్లి నుండి ఆకు వాడి రాలునట్లు, అంజూరపు చెట్టు నుండి వాడినది రాలినట్లు వాటి సైన్యం అంతయు రాలిపోవు. చూసారా, చెట్టుకి ఆకులు ఎలాగైతే రాలిపోతాయో, అంజూరపు చెట్టు, ద్రాక్ష చెట్టు ఆకులు రాలిపోవడం అంటే ఏంటండి? దాన్ని సరైన దక్షత లేకుండా, సరైన ఎండ తగలకపోతే, సరిగా నీళ్లు లేకపోతే చెట్టు ఎండిపోతుంది.
ముందు చెట్టు ఎండిపోతుందంటే మనకి ఏంటి సూచన కనిపిస్తుందండి? ఆకులు ఎండిపోతాయి. ఈ ఆకులు ఎండిపోయి అన్ని రాలిపోతాయట. ఆ విధంగా సైనికులందరూ కూడా రాలిపోతారట. అంటే ఎలా పూడ్చాలో చూడండి. అటువంటి పరిస్థితి రాకుండా మనం చూసుకోవాలని చెప్పడం. కీర్తనలు 102:26 ఒకసారి చూద్దామండి. కీర్తనలు 102. అవి నశించును కానీ నీవు నిలిచి ఎందుకు, అవన్నీ వస్త్రములే నాతగిల్లును ఒకడు అంగవస్త్రం తీసివేసినట్లు నీవు వాటిని తీసివేదువు, అవి మార్చబడును. అవి నశించును కానీ నీవు నిలిచి ఎందుకు, అవన్నీ వస్త్రం వల్లే పాతగిల్లును ఒకడు అంగవస్త్రమును తీసివేయనట్టు నీవు వాటిని తీసివేయదు అని మాట్లాడు. అవి ఎలాగా ఉంటుందంటేనండి, ఆ పరిస్థితుల్లోని మరి వస్త్రం ఎలాగైతే పాతగిలుతుందో, ఎలాగైతే చుట్టబడుతుందో అలాగ భూమి ఆకాశము ఆ యొక్క తీర్పు సమయంలో ఆకాశం అట తలకిందులు అయిపోతుందట, గలిబిలి అయిపోతుందట. ఆ నక్షత్రాలు క్రింద పడిపోతాయట. సూర్యుడు ప్రకాశించడు, చంద్రుడు ప్రకాశించడు. వాళ్ళకి అందరూ అంటే ఏంటి, దేవుడి యొక్క తీర్పు ఎలా ఉంటుందంటే భయంకరమైనటువంటి తీర్పు. నువ్వు నేను ఆ తీర్పులో ఉండక ముందే మన పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోవాలంటే మనం ఎత్తబడే గుంపులో ఉండాలి. మనం తీర్పులో ఉన్నట్లయితే మనం చేసిన చిన్న పాపం, అబద్ధం ప్రతిదీ కూడా తీర్పులో నేను పలానా రోజు ఇది చేసావు, పలానా రోజు ఇది చేసావు అని తీర్పులో మరి మనల్ని అడుగుతాను. అప్పుడు నేను చేయలేదు అని చెప్పలేని పరిస్థితుల్లో ఉంటున్నాం. అప్పుడు మనం ఏం చేస్తాం? ఎప్పుడైతే దేవునికి అవిధేయతగా జీవించారో అందరూ కూడా మరి నరకంలోకి వెళ్ళిపోతారు. మరి దేవుని యందు నీతి నిజాయితీగా బ్రతికిన వాళ్ళు మరి పరలోక రాజ్యంలో ఉంటారు. అటువంటి పరిస్థితికి మనం వెళ్ళకుండా ఉండాలంటే ముందుగానే దేవుడు రాకడ కొరకు మనం సిద్ధపడి ఉండి ఆయనతో ఎత్తపడే విధంగా మనం ఉండాలి. అందుకే మనకి ఈ వాక్యాలన్నీ, ప్రవచనాలన్నీ మరి ప్రవక్తల ద్వారా మనకి చెప్పిస్తున్నాడు. తర్వాత నేను శపించిన దాని నేను తీర్పు తీర్చినకు అది యెహోవా ఖడ్గము రక్తమయం అది ప్రొక్కి చేత కప్పబడింది. ఇది చూడండి, ఖడ్గము ఏంటంటేనండి, ఖడ్గానికి ఖడ్గం అంటే ఏంటి? ముందుగా ఖడ్గంతో కదా యుద్ధం చేస్తారు. ఎవరినైనా చంపాలన్నా, ఎవరినైనా నరకాలన్నా కూడా ఆ ఖడ్గాన్ని ఉపయోగిస్తారు. ఉపయోగించినప్పుడు ఖడ్గానికి రక్తం అంటుకుంటుందా? అంటుకోకుండా చంపగలరా ఎవరన్నాను? ఎప్పుడూ చెప్పలేదు. ఆ ఖడ్గంకి ఏ విధంగా అయితే ఆ రక్తం అంటుకొని ఇంకా రక్తం ఎప్పుడు కూడా రక్తం కావాలనే పరిస్థితులు అంటే ఏంటి, ఇన్ని హత్యలు ఈ యొక్క ఖడ్గం చేస్తుంది అనమాట. ఆ ఖడ్గానికి మరి మనం ఆశ్రమం కాకుండా దానికి ఎదుర్కొనే శక్తిని మనం కలిగి ఉండాలి. ఈ ఏదో మీల దగ్గరికి తీర్పు తీర్చడానికి దేవుడు ఎందుకు వస్తున్నాడంటే, ఏదో వీళ్ళు ఈ అమోరీయులు వీళ్ళందరూ ఏం చేశారంటే ఇశ్రాయేలీయుల గురించి చేసినటువంటి ఆ యుద్ధంలో యెహోవా దేవుడికి చాలా కోపం. ఇప్పటికీ కూడా ప్రతి విషయంలో మనం ద్వితీయోపదేశ కాండం చూడండి, మరి అలాగే సంఖ్యాకాండం చూడండి, ఎక్కడ చూసినా సరే ఈ ఏదో వీళ్ళు అమోరీయుల గురించి మరి దేవాది దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే నాకు వాళ్ళంటే చాలా కోపం. ఎందుకు? మిమ్మల్ని ఆ యొక్క అరణ్యములో చెల్లినప్పుడు వాడి దారి కూడా వెళ్ళకుండా వాళ్ళు మీతో యుద్ధం చేశారు. కాబట్టి మీరు ఆహారం పెట్టమంటే పెట్టలేదు, కాబట్టి నేను వాళ్ళని మాత్రం నేను క్షమించను అంటున్నారు. అందుకే ఈ ఏదో వీళ్ళ గురించి ఇంతగా ఇక్కడ రాయబడి ఉండాలి. అయితే గొర్రెపిల్ల యొక్క మేకపిల్ల యొక్క రక్తము చేతను పుట్టేళ్ల మూర్తుల గంతుల మీద గుడ్డు చేతను కప్పబడు ఏదైనా వస్తారో ఎక్కువ బలి జరిగించు. ఏదో ఉద్దేశంలో ఆయన మహా సంహారం చేయు. అక్కడ ఒక బస్సా ప్రదేశంలోనండి బలి జరుగుతుంది. అది ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చే బలి నడిపించాలి. ఆ ప్రదేశము దానికోసమే అనమాట. కాబట్టి అది ఏదో మీరు ఎవరైనా ఇజ్రాయేలీలు ఎవరండి ఎవరైనా సరే ఆ ప్రదేశానికి వచ్చి బలి అర్పించాలి. కాబట్టి దానికి ఒక పద్ధతి ఉన్నది, దాని దగ్గరికి రావాలి అని చెప్పి అక్కడ జరుగుతుంది బలి అని ఇక్కడ చెప్పుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏదో దేశంలో మహా సహకారాలు చేయము, వాటితో కూడా దుర్గోతులు, వృషభములు, కోడలు దిగిపోవచ్చున్నది. ఏదో మీరు భూమి రక్తముతో నమ్ముచున్నది. వారి మన్ను ప్రభుత్వం వచ్చినప్పుడు ఏంటంటే అక్కడ యుద్ధం జరిగింది, రక్తంతో చెప్పబడ్డారు. వాళ్ళకి శవాలు తీయడానికి ఎవరో లేరు. ఇలా విధంగా ఏమవుతుందంటే భూమి అంతా కూడా రక్తంతో నిండిపోయిందట.
నానిపోయి ఉందంట. వర్షం వస్తే భూమి ఎలా నానుతుందండి? నీటితోటి నానినప్పుడు మనం జారిపోతామేమో అని ఎంతో జాగ్రత్తగా చూసుకొని వెళ్తా ఉంటాం. ఇప్పుడు అక్కడ ఏంటంటే రక్తంతో నానిపోయిందంట భూమి అంట. అంటే చూడండి ఎంతమంది చనిపోయారు, ఎంత రక్తం ఒలికిపోబడిందో అక్కడ. దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ విధంగా జరుగుతుందని మరి ఏషియా ప్రవక్త గారి ముందుగానే కనిపిస్తారు. కాబట్టి యెహోవా ప్రతిదండన చేయదును, సియోను వ్యాజ్యమును గురించి ప్రతీకార సంవత్సరము, ఏదో కాలువలు తిరిగయ్యము. ఎందుకు అన్ని చెప్తున్నారంటే ఎలా ఉన్నదో అటువంటి ఆ టైంలో ఆ పరిస్థితి ఎలాగుంది, కాలువల పరిస్థితి ఎలాగుంది, మరి ఆ యొక్క ప్రతిదండన దినము ఎలాగుంటుందో అవన్నీ కూడా ఇక్కడ రాయబడినాయండి. అంత ఘోరమైనటువంటి స్థితిలో మనం ఉండకుండా ఉండేటట్లు మనం ముందుగానే జాగ్రత్త పడాలి. ఏషియా 63:4 ఒకసారి చూద్దామండి. 63 పగ తీర్చుకుని దినము నా మనసుకు వచ్చెను, విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉండెను. పగ తీర్చుకుని దినము నా మనసులకు వచ్చాను, విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉండేను. నేను పూజితిని ఆశ్చర్యపడుతుంది. అంటే దేవుడు ఏం చేస్తాడు? ఆ పగ తీర్చుకోవడానికి ఒక దినం ఉంది, అక్కడ బలి అర్పించడానికి ఒక దినం ఉంది. ఏ ప్రదేశంలో బలి అర్పించాలో, ఏ ప్రదేశంలో ఆయన పగ తీర్చుకుంటారో అన్ని కూడా మరి ఇక్కడ రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. ప్రతిదీ కూడా దేవుడు మరి వాక్యానుసారంగా మరి మనతోటి మాట్లాడుతున్నారండి. అలాగే ఏదో కర్మ దాని మన్ను గంధకముగా మార్చబడదు, దాని భూమి దగ్గించి గంధకముగా ఉండదు. దగ్గించి అగ్నిగా ఉండడం అంటే మరి మనకి సొదొమ గొమొర్రా ఏం చేశారండి? అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వాళ్ళు ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తూ దేవుని మాటకు లోబడకుండా చెప్పిన ప్రవక్తలు కూడా మరి వాళ్ళు హింసిస్తూ ఈ విధంగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే సొదొమ గొమొర్రాని కాల్చేశారు, అగ్ని చేత కాల్చేశారు. గంధకాలు, అగ్ని గంధకాలు ఆకాశం నుంచి ఉంచి కానీ ఇప్పటి వరకు కూడా అక్కడ ఒక మొక్క కానీ ఒక పువ్వు కానీ ఏది కూడా పెరగట్లేదు. ఆ భూమి ఏమైంది? సబ్బింపబడింది, అదంతా కాలిపోయింది, సారవంతం లేకుండా అయిపోయింది. గంధకం ఉన్న దగ్గర ఏది కూడా మొక్క మొలగదు. అందుకని అది అలాగే ఇప్పుడు వరకు పడుతుందట. ఏమి కూడా సొదొమ గొమొర్రాలో ఎవరు ఏమి చేయలేని పరిస్థితిలో ఉందట. అది యెహోవా దేవుడు చేసాడు అన్న పరిస్థితి మరి వాడికి తెలుసో తెలియదు మనకు తెలియదు. కానీ మనం బైబిల్లో చదువుకుంటున్నది ఏంటంటే ఇప్పటి వరకు కూడా దాన్ని ఎవరు కూడా ఖండించలేరు, అందులో ఎవరు జీవించలేరు. అది ఎడారిలాగే కలిగి ఉన్నది. అదే ఇక్కడ మనకి రాయబడి ఉన్నది. దాని మన్ను గంధకముగా మార్చబడదు, దాని భూమి దక్కించు గంధకముగా ఉండును. అది నేయింబగలో అరగై ఉండినట్లు దాని పొగ నిత్యమూ నిలుచుంది. మరి ఆ పొగ ఎప్పుడు నిత్యమూ నిలుస్తుందంటే అంటే అలా భూములకి ఆ గంధకం కాలుకుంటూ ఉంటుంది అనమాట. అలా కాలుతున్నప్పుడు కాలిపోతున్నప్పుడు మంట వస్తుంది. ఇది అలా కాదు, లోపలికి వెళ్ళిపోయి ఆ వేడికి పొగ పైకి వస్తుంది. అప్పటి నుంచి ఇప్పుడు అలాగ వస్తుందండి. చూడండి అంత ఘోరమైనటువంటి పరిస్థితి కదా. అక్కడ ఉండలేరు, అక్కడ పంటలు పండించుకోలేరు, అక్కడ సుఖంగా బ్రతకలేరు, గృహాలు లేవు, ఏమీ లేవు, ఎడారిలాగా అయిపోయింది. అటువంటి పరిస్థితికి మనం రాకుండా ఉండాలంటే దేవునికి లోబడి ముందుగానే మనం జీవించాలి. అది తరతరములు పొగగా ఉంటుంది, ఎన్నడూ ఎవరిలో దానిలో దాటదు. దాన్ని దాటి వెళ్ళడానికి కూడా ఎవరికి స్కోప్ ఉండదు. ఎందుకంటే అది అందుకుంటున్న మందుతో పొగ దూస్తూ ఉంటే దాంట్లో ఎవరంటారండి? ఎవరైనా అది వదిలేసి వేరే దాటి కూడా వెళ్ళాలి. దాన్ని దాటడానికి కూడా ఎవరికి శక్తి ఉండదు, మరి ధైర్యం కూడా ఉండదు. అటువంటి పరిస్థితికి వస్తారు. ప్రకటన 19:3 ఒకసారి చూద్దామండి. ప్రకటన 19:3. ఆ పట్టణపు పొగ యుగయుగములు పైకి లేచుచున్నది. అప్పుడు ఆ 24 పెద్దలను ఆ పట్టణపు పొగ యుగయుగములు పైకి లేస్తుందంట. యుగయుగములు అంటే చూడండి తెల్ల కాలము, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, వారం కాదు, నెలలు కాదు, సంవత్సరాలు కాదు, యుగాలు కూడా ఆ పొగ అలా పైకి పెడుతుందంట. అంటే అంత దేవుడు శపిస్తే అలాంటి విధంగా ఉంటుంది. మనం ఎందుకు భయపడాలంటే అరే ఎన్ని వింటున్నాం కదా, వింటున్నప్పుడు దేవుడు శాపం ఇలా ఉంటుంది అంటే ఆ శాపాన్ని మనం తప్పించుకోవాలంటే మనం ఎలా ఉండాలండి? దేవుడు ఏ విధంగా మనం జీవించాలన్నారో
ఆ విధంగా మనం జీవించినట్లయితే మన ఈ శాపాన్ని మనం తప్పించుకుంటాం. అలా కాకుండా మన ఇష్టానుసారంగా జీవించి ఎప్పుడో వస్తుంది అక్కడ దేవుడు ఎప్పుడో దిగుతాడు క్రిందకి, ఎప్పుడో కదా ఇప్పుడు హాయిగా మనం బ్రతుకుతాము, తింటాము, తాగుతాము, సుఖిస్తాము అనుకుని అలాగే ఆ సొదొమ గొమొర్రా ప్రజలు బ్రతికేరు, జీవించినప్పుడు వాళ్ళు బ్రతుకులు ఎలాగైపోయి ఇప్పుడు ఆ యొక్క భూమిని నాశనం చేశారు. ఆయన ఇప్పటి వరకు ఒక పైకి వెళ్తూనే ఉందంట. అటువంటి పరిస్థితికి రాకుండా మనం ఉండాలంటే దేవుడు అదే ఇజ్రాయేల్ ప్రజలకు చెప్పాడు, మనకు కాదు అనుకోవడానికి వీల్లేదు. వాళ్ళకి చెప్పింది మనం నేర్చుకోవడానికి, మనం దాన్ని అనుసరించడానికి ఈ యొక్క యెషయా ప్రవర్తన ద్వారా ఈ ప్రవచనాలు మరి ఈ యొక్క బైబిల్ దేనికి రాయబడిందండి, అది చదివితే మనకు అర్థమవుతుంది. అయ్యో నా పరిస్థితి ఇలా ఉంటదా, నేను దేవునికి లోపడకపోతే ఇలా ఉంటానా నేను అనేటువంటి భయం మనకు పుట్టాలి. కానీ మనం మన ఇష్టానుసారంగా మనం జీవిస్తాం. మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తుంది కదా. దేవుడు గుర్తొచ్చేది ఎప్పుడండి, మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు. మనం సుఖంగా ఉన్నప్పుడు అన్నీ బాగున్నప్పుడు మనకు దేవుడు గుర్తురాడు. అటువంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నామేమో. కాబట్టి ఇలాగ దేవునికి మనం లోపడి ఆయన ఆజ్ఞలకు నిధులకు మనం ఒబే అయినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే మనకు అనేక ఆశీర్వాదాలు మనం అడగవసరం లేదు, ఆశీర్వాదాలు ఇస్తారు. లేదు శాపాలు ఇస్తారంటే చూసారా, శాపాలు భూమి పాడైపోతుంది, ఖడ్గం పాడైపోతారు, చెట్లు ఎండిపోతాయి, ఇంకా ఏమీ ఉండవు. ఆ విధంగా ఆయన యొక్క ఉగ్రతంగా ఉంటారు. కాబట్టి ఆ ఉగ్రతను తప్పించుకోవాలంటే మనం ముందుగానే దేవుని యొక్క ఏర్పాటులో ఉండి ఆ యొక్క ఎత్తబడే గుంపులో ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఎంతో ఇదిగా ఆ యొక్క యుద్ధంలోకి ఎందుకంటే రెండవ అక్కడ వచ్చిన తర్వాత ఎత్తబడిన వారు ఎత్తబడతారు, మిగిలిన వారు ఉంటారు అవిశ్వాసులు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందండి, చాలా శ్రమలు, ఎన్ని శ్రమలు అనుభవించాలో అవన్నీ అనుభవించాలా అనుకుంటే మనం విడవబడతామా ఎత్తబడతామా? ఎత్తబడే గుంపులో ఉండాలి, మనం ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి, నీతి నిజాయితీగా మనం జీవించాలి. ఇవన్నీ మనలో ఉన్నట్టయితే దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి ఆ ఉత్తరాఖండ్కి మనల్ని తప్పిస్తుంది. దేవుడు ఇచ్చిన వారికి మనం ఎప్పుడు దీవించిన చక్కని మాటలు మనం విన్నామండి. ఎస్సీ గారి ప్రవక్త ద్వారా తెలియజేసిన మాటలు మరి 34వ అధ్యాయంలో నుంచి మంచి మాటలు మనకు విన్నాం. మరి రాష్ట్రాలని వచ్చి ఆయన దగ్గరికి వచ్చి వినమని చెప్తున్నాడు. మరి ఆయన యొక్క క్రోధము, ఆయన యొక్క కోపం ఏ విధంగా ఉంటుందో తెలియజేశారు. అలాగే ఆకాశము భూమి ఏ విధంగా మరి అది చుట్టబడతాదో, దేవుని యొక్క రాకడలో ఈ విధంగా ఉండదు, ఏ విధంగా మనం జీవించాలన్న విషయాలు కూడా అమ్మగారు చక్కగా మనం తెలియజేశారు. ఈ మాటలను బట్టి అమ్మగారు వందనాలు చెల్లిస్తున్నాను. సమయంలో మరి విజ్ఞాపన ప్రార్థన చేసుకుందామండి. మన మధ్యన ఉన్నటువంటి దేవుడి పెద్దల ముందుకు వచ్చి విజ్ఞాపన ప్రార్థన చేస్తారు. మనందరం కూడా కళ్ళు మూసుకుందాం. ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు మనం కూడా ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిద్దాం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేసుకున్నాండి. అందరూ కళ్ళు ఏకీభవించండి. పరిశుద్ధ ప్రేమ గల మా ప్రభావం వందనాలు స్తోత్రాలు. మమ్మల్ని అందరూ ప్రేమించి మమ్మల్ని సజీవులకు ఉంచి మమ్మల్ని కాచి కాబట్టి మరోసారి పునరుద్ధాన సన్నిధిలో తండ్రి ఈ మాటలు వినడానికి మమ్మల్ని సమీపించిన నిలబెట్టిన వందనాలు స్తోత్రాలు వేసేద్దని. ఎంతో మంది ఈ భాగ్యం చూడలేని ప్రతి మాకైతే దయచేసి వేసే మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆయా ప్రాంతాల్లో తను ఎవరైతే వేగులు పడితే మందిరం కోసం తన మందిరంలో మీ వాక్యం ఇవ్వడానికి ఆశపడుతున్నారు, వారిని ఆశీర్వదించిన పనులు తీసుకుంటే మా ప్రభావం మీ వందనాలు స్తోత్రాలు. ఒక్కడి వచ్చిన జనాలు మీరు జ్ఞాపకం చేసుకుని వేసేదండి. ఇవరైనా మాకు కావాల్సిన ఆశీర్వాదాన్ని దయచేయండి. ఎవరైనా మేము కేవలం వచ్చి ఏదో వినిపోయే సాంప్రదాయం కాకపోతే మీరు దాసులు వాక్యాన్ని హృదయాలు భద్రపరుచుకుని అగ్నిగా వాక్యాన్ని ఆధారం చేసుకుని మా జీవితంలో నడవడం సహాయం చేయండి మా ప్రభావం. ఎవరైనా కేవలం వాక్యం నడిపిస్తుంది మా ప్రభావం. ఎవరైనా అయ్యా మీ వాక్యం రొట్టె మాత్రమే తండ్రి మా జీవితాలు ముందుకు తీసుకుని మా ప్రభావం మీ పట్ల విధేయత కలిగితండి, వాక్యం పట్ల విశ్వాసత కలిగితండి, చాలా సహాయం చేయండి. ఇవన్నీ కూడొచ్చిన బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటుంది. మాకు కావాల్సిన ఆశీర్వాదం మీరు దయచేయండి మా ప్రభుత్వం. ఎవరెవరైనా అక్కడితో ఉన్నారు తండ్రి, ఏ అవసరం కలిగి ఉన్నారు నాకు తెలియదు రేషే కర్మ పరిస్థితులు సంస్థలు ఎరిగి ఉన్నారు రేషే తండ్రి. ఇవరైనా వారికి ఉన్న అవసరాలు మీరు తీర్చండి మా ప్రభావం. మీకు వందన స్తోత్రాలు. ఇవరైనా ఎంతో సంతోషించాలి. ఇవరైనా ఆమోషంగా మందిరానికి తిరిగి ఈ వాక్యం వినడానికి తండ్రి తీసుకొని వచ్చిన దాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఇవరైనా నిజమైన దేవుడి పునరుద్ధారణ మరోసారి మాకు రుజువుపరిచారు మా ప్రభావం. మీకు వందనాలు తండ్రి.
నీకు దూరంగా ఉండి మేము ఏమీ సాధించలేము మా ప్రభావ తండ్రి. కేవలం తండ్రి మీ కృపలో మాత్రమే వర్ధలు చేయగలము మా ప్రభావ. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రాంతంలో తండ్రి మంగళకరంగా జ్ఞాపకం చేసుకుని మా ప్రభావ తండ్రి. ఇప్పుడు అనారోగ్యంగా ఉంది తండ్రి. తండ్రి సంఘాన్ని తెలియజేస్తుంటారు తండ్రి. ఆ పెట్టిన ముట్టని స్వస్థపరచుంది తండ్రి. కావాల్సిన వైద్యాన్ని తండ్రి వైద్యుల ద్వారా మీరు అన్ని సహాయం చేయండి మా ప్రభావ. తండ్రి కూడిచి బిడ్డలకు జ్ఞాపకం చేసుకుని మా ప్రభావ. ఇంకా రావాల్సిన బిడ్డలకు త్వరగా కోరుతుంటారు మా ప్రభావ. సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్న యేసు స్తోత్రాలు. కానీ ఆశావాహం కోసం తండ్రి తండ్రి వారు సమీపం అవుతుంది కదా తండ్రి. అదేవిధంగా ప్రధాన రోజు తండ్రి మీ వాతావరణం ఆధీనంలో ఉంచుకోండి మా ప్రభావ. మీకు తండ్రి వీళ్ళకి తండ్రి మంచి జ్ఞానం దయచేసి తండ్రి ఉన్న కార్యక్రమం నడిపించడం సహాయం చేయండి మా ప్రభావ తండ్రి. వారి మధ్య మీరు ఉండండి. వారి జ్ఞానం దయచేసి తండ్రి. వారికి కావాల్సిన అన్ని అవసరం మీరు తీర్చండి మా ప్రభావ. మీకు వందనాలు. ఎవరైనా చిన్న మంది భయపడి కూడా చెప్తున్నారు మా విషయం. అవును తండ్రి తండ్రి మీరేమో ఆధారంగా చేసుకొని మీరేమో తండ్రి ఆదరణకర్తగా ఉండి తండ్రి మమ్మల్ని నడిపించి సహాయం చేయండి మా ప్రభావ. మీకు వందనాలు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మా ప్రభావ. దూర ప్రాంతంలో ఉన్న సుజీసులు జ్ఞాపకం చేసుకుని వారి పరిచయ పడుతున్న సభను తల్లి ఆ ప్రయాసం మీరు జ్ఞాపకం చేసుకుని తల్లి మందిరాన్ని అనుసరించండి. మీరు అభివృద్ధి పరచని సహాయం చేయండి మా ప్రభావ. మీకు వందనాలు స్తోత్రాలు. ఎవరైనా మా కుటుంబంలో మా సత్యంలో ఉన్నటువంటి మా సంఘంలో ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి మా ప్రభావం. ఏ కుటుంబంలో ఏ ఒక్కరు విడిచిపెట్టడానికి వీల్లేదు మా ప్రభావం. మీకు వందనాలు స్తోత్రాలు. ఆ ప్రాంతంలో నుంచి అటు బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటారు. అనారోగ్యం ఉన్నటువంటి ఆ వృద్ధులు మీరు జ్ఞాపకం చేసి ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో మా ప్రభుత్వాన్ని మీరు వారు ముట్టండి. స్వస్థ సహాయం చేయండి. మీకు అసాధ్యమైన కార్యం ఏది లేదు మా ప్రభుత్వాన్ని. యెహోవా రఫాగా వైద్యుడిగా మీరే ఉంది తండ్రి. ప్రతి ఒక్క రోగిని మీరు ముట్టి స్వస్థపరుస్తాను. మేము మందిరంలో సాక్షిగా నిలబెట్టాను మా ప్రభావ. మీకు వందనాలు స్తోత్రాలు. మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయండి. మాకు ఆశీర్వాదం దయచేయండి మా ప్రభుత్వాన్ని. వరహాలం గారు తండ్రి వారు ఆ కుమార్తె బండి నుంచి పడిపోయి దెబ్బ తల్లి అని తెలిసి మందిరం తెలియజేసినట్టు మా ప్రభుత్వం బిడ్డని ముట్టని స్వస్థపరచండి మా ప్రభుత్వంతో త్వరగా కోలుకోవడం సహాయం చేయండి మా ప్రభావ. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఎవరైనా మా చర్చను జ్ఞాపకం చేసుకుని తండ్రి మీరు చేస్తున్న సపర్యలు మీరు జ్ఞాపకం చేసుకుంది మీరు చేస్తున్నటువంటి పని పనుల విషయం ప్రభు దయచేయండి మా ప్రభుత్వం. మా సంఘ సరిహద్దులు విశాలపరుస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఎవరైనా మందిరం కనీసం మధ్యలో ఉండి తండ్రి అయ్యా మీ యొక్క ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాం మా ప్రభుత్వాన్ని. మీరే మీరు ముందు నడిపి సహాయం చేయండి. కావాల్సిన వనరులు మీరు దయచేయండి మా ప్రభావ. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఎవరైనా అయ్యా మాకైతే అసాధ్యంగా ప్రభుత్వాన్ని సమస్త మీరు మా ప్రభావ. మీకు సమస్తం సాధ్యం తండ్రి మా ప్రభావ. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా మా సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని మా ప్రభుత్వాన్ని మా సంఘాన్ని ఆశీర్వదించండి మా ప్రభుత్వాన్ని. వాక్యాన్ని ఆధారం చేసుకొని జీవించే బ్రతుకులు మాకు దయచేయండి మా ప్రభుత్వాన్ని. శాతాన్ని సులువుగా చిక్కుపడి చెక్కు నుంచి మనం విడిపించండి మా ప్రభావ. మీకు వందనాలు తండ్రి. అనేక సార్లు త్రొట్టెళ్ళిపోతున్నాం మా ప్రభుత్వాన్ని. మాకు ఎహలోకంలో కలిపి శ్రమలను పెట్టిందండి. ఎహలోకంలో అనారోగ్యాన్ని పెట్టండి. మీకు దూరంగా జరిగిపోతున్నాం మా ప్రభుత్వం. అనేక సార్లు మేము సరుకుంటుందండి మీకు దూరం అయిపోతున్నాం మా ప్రభావ. మీకు కొందరు శాతానికి వల్ల పడిపోతున్నాం మా ప్రభుత్వం. అట్లయితే ఉండడానికి వీలు లేదు మా ప్రభుత్వం. జ్ఞాపకం చేస్తాం మా ప్రభుత్వం. ప్రతి ఒక్క బిడ్డగా జ్ఞాపకం చేస్తాం మా ప్రభుత్వం. వారికి మా అవసరాలు తీర్చండి మా ప్రభుత్వం. అయ్యా శాతానికి ఏదో ఒక వంకర పెట్టదండి. మమ్మల్ని నుంచి దూరం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. నామలో శాతానికి వెళ్ళి వెలకొట్టబడి ఎవరైనా మమ్మల్ని నడిపించండి మా ప్రభుత్వం. మమ్మల్ని స్థిరపరచండి మా ప్రభుత్వం. అయ్యా మీ మందిరంలో మమ్మల్ని స్థిరపరచదండి. మీరు సాక్షులుగా మీరు వాడుకోండి మా ప్రభావ. మీకు వందనాలు తండ్రి. స్తోత్రాలు తండ్రి. వేసి చండి పిల్లలు మీరు జ్ఞాపకం చేసుకుని వారు తండ్రి సండే స్కూల్ కూడా వినాల్సిన వాక్యాన్ని దాన్ని మీరే వారికి చెప్పి బోధించి సహాయం చేయండి. వారి పెద్దవారైన ప్రతి వాక్యం తప్పుకోకుండా మీరు సహాయం చేయండి మా ప్రభావ. మీకు వందనాలు. యవనస్తులు మీరు జ్ఞాపకం చేసుకుని మా ప్రభావ. ప్రతి యవనస్తులు మీరు పట్టండి మా ప్రభావ తండ్రి. వారి జీవితాల్లో తండ్రి వారి చదువు విషయంలో వారి ఉద్యోగ విషయంలో మీరు ఉన్నత స్థాయిని తీసుకెళ్ళండి మా ప్రభావ. మీకు వందనాలు. అట్రీగా బిడ్డల జీవితాల్లో మీరు మహిమ దయచేయండి మా ప్రభావ. మీకు వందనాలు తండ్రి. అయ్యా నీకు దూరంగా మేము ఏమి సాధించలేము మా ప్రభావ తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా శాతాన్ని కూడా వీళ్ళు గోడలో మీరు చెక్కుపడిపోకుండా తండ్రి వేసి మేమందరం ఆడిపెట్టుకుని తండ్రి అయ్యా మిమ్మల్ని ఆధారం చేసుకొని జీవించడం సహాయం చేయండి మా ప్రభావ తండ్రి. తండ్రి మీకు వందనాలు స్తోత్రం. మా మధ్య మీరు ఉండండి మా ప్రభావ. మీ పరిశుద్ధాత్మ కూడిక దయచేయండి మా ప్రభావ. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆయా ప్రాంతంలో తండ్రి ఆయా బస్సులో ఉన్నటువంటి పేషెంట్ తండ్రి అయ్యా రోగులు మీరు జ్ఞాపకం చేసుకుని ముట్టని స్వస్థపరచండి మా ప్రభుత్వాన్ని. మీకు స్తోత్రాలు తండ్రి. ఈ పిల్లగాడి గ్రామంలో సువార్త పడిన సహాయం దయచేయండి మా ప్రభుత్వాన్ని. అనేక మంది నశించిపోతున్నారు మా ప్రభుత్వాన్ని. అయ్యా నిజమైన దేవుడిని విడిచిపెట్టిందండి తండ్రి. ఆయా వేషాలలో ఉండిపోయి తండ్రి నిజమైన దేవుడిగా తండ్రి వారు అయ్యా అనేక మంది మార్గాల్లో పోతున్న ప్రేస ఎంతో బాధ కలిగి ప్రార్థిస్తున్నాం మా ప్రభుత్వాన్ని. ప్రతి ఒక్కరికి నిజమైన దేవుడిని తెలియని సహాయం చేయండి మా ప్రభావ. వారిని ఆకర్షించండి మా ప్రభావ. మీకు వందనాలు స్తోత్రాలు. సమస్తం మీకే సాధ్యం మా ప్రభావ. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. జ్ఞాపకం చేసుకుంటుంది. ఆయా పరిచయం చేస్తున్న ప్రతి ఒక్క పరిచయం జ్ఞాపకం చేసుకుంటారు. ప్రతి పరిచయం దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఎవరైనా అవి విత్తబడుతున్న వాక్యాలు తండ్రి మా హృదయాలు భద్రపరుచుకున్న వాక్యాలు చేసుకుని దాన్ని నడవడానికి తండ్రి వాక్యాన్ని ఆధారం చేసుకుని జీవించడానికి సహాయం చేయండి తండ్రి. ప్రవేశం ఎట్టి బస్సులను త్రొట్టిల్లిపోకుండా తండ్రి వెళ్తున్న మార్గాలను సరళం చేయండి మా ప్రభావ తండ్రి. ఆయా ప్రాంతంలో తండ్రి ఆ కుటుంబంలో ఏ పనులు తలపెట్టుకున్నారు తండ్రి ఆ పనుల పట్ల మీరు కృప దయచేస్తుంది. మీరే వారి సహాయంగా ఉండి సహాయం చేయండి. వారికి కావాల్సిన ఆర్థిక అవసరం మీరు తీర్చండి మా ప్రభావ. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి.
వచ్చిన ప్రతి ఒక్కరిని తీర్చి ఆశ్రయం బలపరచమని ఆశ్రయం యేసునామములో అడిగి పెట్టుకున్నాం తండ్రి. సమయంలో క్యాలెండర్లోని వాక్యాన్ని ఎంపిక చేస్తున్నామండి. మన మధ్య నుండి బంగారు శెట్టి గారి ముందుకు వచ్చినట్లయితే క్యాలెండర్లోని వాక్యాన్ని ఎంపిక చేస్తాం. సానపతి డేవిడ్ గారు. Your eyes will see the King in his beauty, they will see the land that is far off. Asia chapter 33:17. రాజును చూసేటప్పుడు ఘోరంగా వ్యాపించిన దేశం కనపడము. యెషయా 39. సమయంలో విశ్వాస ప్రమాణాన్ని చెప్తున్నామని మన మధ్యలో విజయ్ కుమార్ గారు ముందుకు వచ్చి విశ్వాస ప్రమాణం తెలియజేస్తారు. దయచేసి మనందరూ కూడా లేచి నిలబడదాం. విశ్వాస ప్రమాణాన్ని భూమి ఆకాశం సృజించిన సర్వశక్తి గల సర్వశక్తి తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్య అయిన మరియకు జన్మించి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి అదృశ్య లోకంలోనికి దిగిననియు మూడవ దినమున లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల దేవుని వద్ద ఉన్నాడనియు సజీవులకు మృతులకు తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసము అవసరమని నమ్ముచున్నాను. పాప క్షమాపణయు శరీర పునరుద్ధానము నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. దయచేసి అందరూ కూర్చొని సమయంలో సాక్ష్యములు తెలియజేస్తున్నామండి. దేవుడు మన పట్ల, మన కుటుంబాల పట్ల, సంఘం పట్ల చేసిన మేల్ని సాక్ష్య రూపంలో పంచుకోవాలనుకున్నా దయచేసి ముందుకు వచ్చి మీ సాక్ష్యాలు దేవునికి తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. దేవుడికి వందనాలండి. మా సంఘానికి కనపడితే వందన స్తోత్రాలని కనిపిస్తున్నాం. దేవ నా తండ్రి ప్రవేశయ్యా నీకు వందన స్తోత్రం అనేది తండ్రి మీరేనైనా తండ్రి ప్రవేశయ్యా నా దేవ నా తండ్రి ప్రభా నా కోడలు నాయన తండ్రి ప్రభు లక్ష్మణ్ బుధవారం నుంచి మొత్తం పడుతున్నాయి నా తండ్రి ప్రభు బుధవారం నుంచి లక్ష్మణ్ జాయిన్ చేసుకున్నారు. జాయిన్ చేసుకున్న తర్వాత ఆ బిడ్డ అలాగే ఏడుచుకొని ఉండగా నాకు పట్టించుకోకపోయినా సరే మేము వెళ్ళడం తిరగడం చేసేవాళ్ళు. అది మొక్కులు వచ్చే వరకు 3 డెలివరీ అవుతుందని సంఘాలు కానీ నేను 3 డెలివరీ అవ్వలేదు. శుక్రవారం ఉదయాన్నే డెలివరీ ఆపరేట్ చేసి తీశారు. ఆపరేట్ చేసిన తర్వాత అది కొద్దిగా పెద్దగా కోసారంట. అది పెట్టి నొప్పిగా ఉంది.
నొప్పిగా ఉంటే ఆ బిడ్డను పెట్టి బాధపడుతుంది. మళ్ళీ మొన్న రాత్రి హాస్పిటల్ తీసుకెళ్తే ఆ మేడం దెబ్బలాడిందట. దెబ్బలాడి ఎవరు చేశారు, ఎక్కడన్నా చేయించుకున్నా అందుకు వేయించలుగా ఉంటుంది అయితే అప్పుడు మందులు రాయగానే కొద్దిగా ఆ బిడ్డకు బాగుంది. పిల్లలు కూడా రక్త పరీక్ష చేయించారు, గాజువాకు తీసుకెళ్ళి ఆ బిడ్డకు కూడా ఇప్పుడు నార్మల్గా వచ్చినాయని చెప్పారు. దేవుడు వందనాలు. సంఘస్థులు కూడా అందరూ కూడా నా మనవడు గురించి ప్రార్థన చేశారు. కాములు కూడా అందరూ వచ్చాయి. పాస్టర్ గారు కూడా రాత్రులు చేస్తే రాత్రి పోనెత్తి రాత్రులు కూడా పేరు చేశారు. ఉదయం చేయదాన్ని ఎక్కడ ఫోన్ చేసేదాన్ని. అమ్మగారు అయ్యగారు కూడా చేసేవారు. సొంత అమ్మగారు ఫోన్ చేసేదాన్ని. ఆవిడ కూడా భయపడకమ్మా పర్వాలేదు మనవడ గురించి అన్ని పేరు అని చెప్పేవారు. మన సంఘస్థులు అందరూ కూడా పేరు చేశారు. కుమారెడ్డి వీళ్ళంతా నాయన వేసయ్య నీకు వందనాలు స్తోత్రాలు అయినా తండ్రి ప్రభు పేరు పెట్టి కూడా నైనా తండ్రి ఆ బిడ్డ గురించి నైనా ప్రార్థన చేశారు. నీకే వందనాలు స్తోత్రాలు చేస్తుంది తండ్రి ప్రభు. నా మనను బట్టి నాకు ఇచ్చిన బిడ్డను పెట్టి నా కోడలు పెట్టి నా కుటుంబాన్ని పెట్టి నీకు వందనాలు స్తోత్రాలు చేస్తాను అయినా తండ్రి. ఆ బిడ్డ మంచి ఆరోగ్యం చేసేసి మళ్ళీ మందిరంలో అడిగట్టి వచ్చాయి నైనా తండ్రి ప్రవేశగా నీకే వందనాలు స్తోత్రాలు చేస్తాను. అదవేది చేస్తాను అడిగి పెడుతున్నాను తండ్రి. మీకు తెలుసు, నేను లాస్ట్ డిసెంబర్లోనే లేదు మార్చిలో సాక్ష్యం చెప్పాను. నా ప్రమోషన్ వచ్చింది, అయితే రెగ్యులర్ చేశారని చెప్పి. అయితే దేవుని కృపను బట్టి అక్కడి నుంచి నేను ట్రాన్స్ఫర్స్ కోసం భయపడుతూ వస్తున్నాను. అంటే ట్రాన్స్ఫర్ ఉంటాయి ఖచ్చితంగా ప్రమోషన్ వచ్చినట్టు చెప్పి అలా జరుగుతూ ఉంటుంది. కానీ మొన్న జూన్ 1లో ట్రాన్స్ఫర్స్ అయ్యాయి. కొన్ని యూనిట్స్కి అయ్యాయి, కొన్ని డిపార్ట్మెంట్స్కి అయ్యాయి ట్రాన్స్ఫర్లో. మాకైతే మా సెక్షన్కి కానీ మా డిపార్ట్మెంట్కి కానీ ట్రాన్స్ఫర్ రాలేదు. ఎప్పుడు వచ్చినా నేను వైజాగ్ వచ్చి 7 years అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా నా పేరు ఉంటుంది అందులో. అట్లీస్ట్ ఒక యూనిట్ దగ్గరలో యూనిట్ అయినా మార్చుతారు నాకు. అయితే ప్రార్థన చేస్తున్నాను. మన సంఘంలో కూడా చాలా మంది పాస్టర్ గారు కానీ సొంతం గారు కానీ విజయం గారు కానీ మేము ఒక్కొక్క ఆవేడి పేరులో కూడా దాన్ని ప్రామాణికంగా తీసుకొని ట్రాన్స్ఫర్ కాకూడదని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయితే గొప్ప విషయం ఏంటంటే నా వలన మిగతా 280 మందికి లిస్టు ప్రిపేర్ అయిపోయింది ట్రాన్స్ఫర్స్కి. అయితే ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయినప్పుడు కొంత వైలేషన్స్ వచ్చాయి. 2 యూనియన్లు ఉన్నాయి. 2 యూనియన్లో వేరే యూనియన్ వాళ్ళు ఘోరంగా ట్రాన్స్ఫర్ చేసి మేనేజ్మెంట్కి దగ్గరైన వాళ్ళని మేనేజ్మెంట్కి దగ్గరగా ఉన్న యూనియన్ తప్పు దూరం ట్రాన్స్ఫర్ చేయడంతో ఆ లిస్ట్ రిలీజ్ అయిన నెక్స్ట్ డే చాలా పెద్ద స్ట్రైక్స్ ఏమి జరిగాయి. జరగంగానే మేనేజ్మెంట్ కొంచెం ఆలోచించి ఇంకొక లిస్ట్ కూడా రిలీజ్ చేస్తే అందులో కూడా సేమ్ ఫీచర్స్ ఉంటాయి. అంటే వాళ్ళు నచ్చిన దగ్గర వేసుకోవడం, మన వాళ్ళు నచ్చిన ఘోరంగా వేసుకోవడం. ఎందుకు పెట్టో తెలియదు, దేవుడు మనం ప్రార్థన చేయడం పెట్టో తెలియదు, లేదా వాళ్ళ మనసులో ఎలా మార్చో తెలియదు. కానీ ఆ లిస్ట్ని అలా ఆపేశారు. ఎందుకంటే ఈ లిస్ట్ రిలీజ్ అయితే ఇంకా గొడవలు అయిపోతాయి అని చెప్పి ఆ లిస్ట్ని పక్కన పెట్టేసి ఆపేశారు. ఈ సంవత్సరానికి దేవుడు ట్రాన్స్ఫర్ లేకుండా చేశాడు. దేవుని ఫోటో బట్టి వందలు తెలియజేస్తుంది. అంటే దేవుని యొక్క మహిమను ఆయన యొక్క మన పట్ల ఆయన కలిగినట్టు ప్రణాళికను మనం జ్ఞాపకం చేసుకోవడానికి కనపాల్సిన మాత్రం చెప్తున్నాను. నేను విశాఖలో జాయిన్ అయ్యి 2005లో జాయిన్ అయ్యిందండి. మనం చెప్పాను 20 years వరకు తర్వాత నేను రెగ్యులర్ అయ్యిందని. ఏ రోజు కూడా అంత జీతం పెరగలేదు నాకు. ఈ ఇయర్ మేము రెగ్యులర్ కావడం ఒకటి, దాని తర్వాత పిఆర్స్ ఒకటి ఇంప్లిమెంట్ చేయడం ఒకటి, అన్నీ కలిపి మొట్టమొదటిసారి దేవుడు నాకు అంటే తక్కువ పెరుగుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్. కానీ ఈ ఇయర్ సుమారుగా 5,000 రూపాయలు జీతం పెరగడానికి దేవుడు కృప చూపాడు. అంటే 2025 సంవత్సరం నాకు దేవుడు చేసిన మేలుని బట్టి నేను కనిపెట్టుకున్నప్పుడు దేవుడు నాకు ఎంతో మేలు చేశాడండి. అందుని బట్టి నేను మీకు సాక్ష్యం తెలియజేస్తున్నాను. నాకు పెరిగిన జీతాన్ని అయితే మాకు జాయిన్ చేయడం ఇవ్వాలి, వాళ్ళు జాయిన్ చేయడం ఇవ్వలేకపోయారు. మధ్యలో IRF అని ఇచ్చారు, 2 రోజులు IRF ఇచ్చి ఈ మంత్ నుంచి ఎరియర్స్ ఇస్తూ మొత్తం శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అందుని బట్టి దేవుడు నాకు పెంచిన జీతాన్ని బట్టి నేను ఖచ్చితంగా చెప్తున్నాను. దేవుడు నామని బట్టి అంటే నా గొప్ప కోసం కాదు, కానీ దేవుడు నాకు కలిసి మేలు మందిరంలో చెప్పుకోవాలని ఆయన నమ్ముకుంటే, అంటే ఆయన వెంబడిస్తే ఆయన చేసిన మేలు ఆయన మాత్రం కనపరచాలని నేను సంతోషపడుతున్నాను. నాకు పెరిగినటువంటి 5,000 జీవితాన్ని నాకు మొట్టమొదటి వచ్చి ఈ నెలలో దేవునికి సేవ కోసం ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నాను. అయితే దేవుడు అనేక విషయాల్లో నా జీవితంలో 2025లో మంచి కార్యాలు చేస్తూ వస్తున్నాడండి. అయితే నేను ప్రార్థిస్తూ ఉంటాను. అనేక సార్లు వ్యక్తిగత జీవితంలో నేను ఇబ్బందులు పడుతున్నాను. దేవుడు నాకు ఈ విషయంలో మంచి జ్ఞానం ఇవ్వాలని మీరందరూ ప్రార్థన చేయండి. లేదా 2020 సంవత్సరంలో
మంచి జవాబు ఇవ్వాలని ఆశపడుతున్నాను. నా కోసం అందరూ ప్రార్థించారు. హల్లెలూయా. చక్కని సాక్ష్యాలు మనం విన్నామండి. కరుణం గారి యొక్క కోడలు డెలివరీ విషయంలో దేవుడు చేసిన మేలు ఆమె తెలియజేశారు. శాంతి గురించి అలాగే చిన్న బిడ్డ గురించి మనం ప్రార్థన చేద్దాం. బిడ్డలు ఇరువురు కూడా ఆరోగ్యంగా దేవుడు ఉంచేలాగా మన ప్రార్థనలో మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఆరోగ్యానికంటే మించింది ఏమీ లేదండి లోకంలో. కనుక దేవుడు వారిద్దరికి మరి శాంతి అయితే ప్రభువుని సంపూర్ణంగా నమ్ముకునేలాగా యేసు ప్రభు రక్షకుడు అని ఆమె అంగీకరించేలా మనం ప్రార్థన చేద్దాం. అలాగే భౌతికంగా కావాల్సినటువంటి ఆరోగ్యము సమాధానము జీవితంలో కలిగిన మన ప్రార్థనలు జ్ఞాపకం చేస్తున్నాం. అలాగే మండల నౌకరత్నం గారు బైబిల్ చదవాలని ఆమెకు ఎంతో ఆశ. ఇప్పుడు వృద్ధాప్యంకి వచ్చిన తర్వాత బైబిల్ చదవాలని ఆశ పెరిగింది, కానీ కళ్ళు కనిపించడం లేదు. ఆ కళ్ళు నిమిత్తం ప్రార్థన చేయాలండి. అంతేకాకుండా ఆమె నివసించడానికి ఒక నివాసం దేవుడు అనుగ్రహించేలా కూడా మనం ప్రార్థన చేయమని ఆమె కోరి ఉంది. అలాగే సత్య హింస ఆరోగ్యం గురించి ప్రార్థన చేయమని చెప్పిందండి. మరి మనం ప్రార్థన చేద్దాం. ఆమె సుఖమైన ప్రసవం దేవుడు ఆమెకు అనుగ్రహించారు. హింసకి అంటే ఆరోగ్యవంతురాలుగా ఆమె ఉంచేలాగా మనం ప్రార్థన చేద్దాం. అన్ని పరిస్థితులు దేవుడు అనుకూలపరిచి మరి ఆమెకు కావలసినటువంటి అన్ని మరి దేవుడు సమకూర్చేలాగా ఏ విధమైన మరి ఇబ్బందికి కలగకపోకుండా. అలాగే సత్య తన అన్ని యొక్క పిల్లల గురించి సాక్ష్యం చెప్పిందండి. అమ్మఒడి రానప్పుడు దేవునికి మరి ఆయన ఒక కానుక తీసుకొచ్చి ఇచ్చి ఉన్నాడండి ఇక్కడ. మరి తర్వాత అమ్మఒడి మరి ఆ పిల్లలిద్దరికి కూడా రావడం మరి సత్య ఇప్పుడు ఉదయకాల సమయంలో మరి సాక్ష్యం తెలియజేసింది. దేవుడు చేస్తున్న మేలులు మరి ఏ రకంగా ఉంటున్నాయి. అలాగే డేవిడ్ గారు కూడా తన ప్రమోషన్ విషయంలో దేవుడు ఎంతగానో సహాయం చేశాడండి. 8 సంవత్సరాల తర్వాత ఆ ప్రమోషన్ మరి వచ్చింది. తర్వాత ప్రమోషన్ వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్ రావడం అది సామాన్యం, కామన్ అండి అది. కానీ దేవుడు ప్రమోషన్ ఇచ్చిన తర్వాత ఇన్ని దినాలు కూడా ట్రాన్స్ఫర్ని ఆపించాడు. మరి మిగతా దినాల్లో కూడా దేవుడు తన కార్యాన్ని తప్పక జరిగిస్తాడు. దేవుడి మీద నమ్మకం ఉంచుదాం. మరి దేవుడు తన మహిమార్థమైన మరి ఆ కుటుంబాన్ని అంతటిని కూడా ప్రభు సన్నిధిలో వాడుకోవాలని మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ యొక్క సాక్ష్యాలు దీవెనకరంగా చేయను కాక ఆశీర్వాదకరంగా చేయను కాక. మరి ఈ సమయంలో ఈ వారంలో జరగబోయే కార్యక్రమాలు ఎలా విధిగా సండే స్కూల్ ఆదివారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు జరుగుతుంది. మీ పిల్లల్ని పంపించండి. అలాగే శుక్రవారం దినం ఉదయం 10 గంటలకి స్త్రీల కూడిక కూడా మరి రెగ్యులర్గా జరుగుతుందండి. ఇంటికాడ కూర్చుంటూ ఉంటున్న వారి స్త్రీలు మరి గమనించి ఈ యొక్క స్త్రీల కూడికకు రావాల్సిందిగా తెలియజేస్తున్న సమయాన్ని వృధా చేసుకోకుండా ఇంటికాడ ఉండి దేవుని మరి కొంత సమయం స్తుతించి మరి దేవుని యొక్క మాటలు విని మీ కుటుంబాలని మరి చక్కదిద్దుకునేలాగా మరి ఆ శుక్రవారం దినం దేవుని మందిరానికి రావాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ఆశాజ్యోతి వివాహ కార్యక్రమం మనందరికీ తెలుసు. ఆగస్టు 6వ తారీఖున అనేసి మరి యొక్క ఆగస్టు 1వ తారీఖున ఇక్కడ రాంపురంలో వారి యొక్క ప్రధాన రిసెప్షన్ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నారు. కనుక ఈ యొక్క కార్యక్రమము మరి దేవుడు అన్ని పరిస్థితుల్ని అనుకూలపరిచి ప్రాముఖ్యంగా మరి ఖర్చుతో కూడిన పని కనుక దేవుడు అన్ని ఆర్థిక వనరులు కుటుంబానికి అనుగ్రహించేలాగా మరి ఆ యొక్క కార్యక్రమం దేవుని మహిమాత్రమే జరిగేలాగా పరిస్థితులన్నీ దేవుడు అనుకూలపరిచేలాగా మనము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నామండి. ఇంకా కొన్ని రోజులు ఉన్నాయి కనుక ఆ కార్యక్రమం అంతా కూడా దేవుడి మహిమాత్రమే జరిగేలాగా మరి వాతావరణాన్ని ఎలక్ట్రిసిటీని మరి దేవుడు స్వాధీనంలో ఉంచుకుని మనకి అన్ని విషయాల్లో సహాయం చేసేలాగా మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో మనము జ్ఞాపకం చేసుకోండి. ప్రతి దినము యొక్క ప్రార్థనలు ఎత్తి కొట్టుకొని సంఘం గురించి, సంఘంలో ఉన్న బిడ్డల గురించి, జరగబోతున్న కార్యక్రమాల గురించి, వారి క్షేమం నిమిత్తం మనం ప్రార్థించబద్ధమై ఉన్నాం. మరి సమయంలో కానుకల్ని సమర్పించుకుందామండి. సత్య సువార్త సహవాస పాఠ పుస్తకం నుంచి 292వ పాటను పాడుకుందాం. అందరూ లేచి నిలబడి ఈ పాటను పాడుకుంటూ దేవునికి కానుకలను సమర్పించుకుందాం. 292వ ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే ఆనందమైన పాటని
వచ్చిన వారందరూ కూడా ఈ పొలాన్ని మరి పాడండి, కానుకల్ని సమర్పించుకున్నాం. లేచి నిలబడతాం అందరం కూడా. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే ఆనందినం ప్రభు ప్రేమలో నిశ్వాసమే వాత్సల్యమే నిరంతరం ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే ఆనందినం ప్రభు ప్రేమలో నిశ్వాసమే వాత్సల్యమే నిరంతరం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే ఆనందినం ప్రభు ప్రేమలో నిశ్వాసమే వాత్సల్యమే నిరంతరం. ఆకాశము కంటే ఎత్తైనది మన ప్రభు యేసుని కృప సన్నిధి. ఆకాశము కంటే ఎత్తైనది మన ప్రభు యేసుని కృప సన్నిధి. ఆ సన్నిధే మనకు జీవమిచ్చును, గమ్యమునకు చేర్చి జయమిచ్చును. ఆ సన్నిధే మనకు జీవమిచ్చును, గమ్యమునకు చేర్చి జయమిచ్చును. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే ఆనందినం ప్రభు ప్రేమలో నిశ్వాసమే వాత్సల్యమే నిరంతరం. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయును ప్రభు సన్నిధి. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయును ప్రభు సన్నిధి. నూతనమైన ఆశీర్వాదముతో అభిషేకించును ప్రేమనిధి. నూతనమైన ఆశీర్వాదముతో అభిషేకించును ప్రేమనిధి. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే ఆనందినం ప్రభు ప్రేమలో నిశ్వాసమే వాత్సల్యమే నిరంతరం. హల్లెలూయా హల్లెలూయా. కానుక నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాను. మన వద్దనే దిగంధరమ్మ గారు ముందుకు వచ్చి సమర్పించబడిన కానుక నిమిత్తము ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకుందాం. మరి మన సంఘాన్ని ప్రేమించి రాకేష్ పాత్ర గారు, వికాస్ పాత్ర గారు మరి కలిసి 10,000 రూపాయలు చర్చ్ కన్స్ట్రక్షన్ విషయం ఇచ్చి ఉన్నారండి. దేవుడు వారిని వారి కుటుంబాన్ని బాగా దీవించి ఆశీర్వదించను. వారి నిమిత్తం కూడా మనం ప్రార్థన చేస్తున్నాం. రాకేష్ అని వికాస్ గారి గురించి ప్రార్థన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ దేవ దేవాది దేవ మంచి వందనాలు ప్రభా, వందనాలు ప్రభా. నాయన ఈ దినము నాయన తండ్రి ఈ ఆదివారము ప్రభా మేము ఆలయంలో కూడుకొని ప్రభా మేమందరము మిమ్మల్ని స్తుతించే వాక్యమును మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా.
నాయన దేవా బిడ్డలందరూ ఆలయములో చేసిన ఈ స్థుతి ఆరాధనను బట్టి మీకు వందనాలు ప్రభా. ఇంతవరకు జరిగిన కార్యక్రమంలో తోడుగా ఉన్నారు తండ్రి. నాయన బిడ్డలకు ఇచ్చినటువంటి ఆ యొక్క దీవెనల బట్టి వారు ఇచ్చిన గుప్పిలు విప్పి ప్రభా నాయన మీ యొక్క నాయన సన్నిధిలో బిడ్డలు ఇచ్చిన తండ్రి ఆ దాన్ని మీ సేవ నిమిత్తమై ప్రభాది వర్తిల్లేటట్టు చెయ్యండి తండ్రి. వాటిని ఇంకనూ ప్రభ నూరంతలుగా ఆశీర్వదించండి ప్రభా. నాయన ఆనాడు ప్రభ నాయన లేమిలో తండ్రి ఉన్నదంతయు వేసినటువంటి కానుకను దీవించారు ప్రభా. అలాగే తండ్రి బిడ్డలు ఇచ్చినటువంటి కానుకలన్నీ దీవించి తండ్రి మమ్మల్ని నాయన ఇంకనూ నూతనము ఆశీర్వదించమని అధికమైన స్థుతులతో నింపమని వేడుకుంటున్నానయ్యా. జరగవలసిన కార్యక్రమంలో తోడుగా ఉండండి నాయన దేవ. మర్యాదకరముగా ప్రభా మేము వాక్యమును మా మనస్సులో భద్రపరుచుకొని దాని విధముగా మేము నడుచుకునేటట్టు మీ కాపుదలను అనుగ్రహించండి. బిడ్డలు చెప్పిన సాక్ష్యములు బట్టి మీకు వందనాలు తండ్రి. నాయన బిడ్డలకు నాయన మీ దీవుల్ని కృపణించండి. వారు ఆశపడుతున్నటువంటి సమస్తమును ప్రభా మేలులు జరిగేటట్టు మీ మీద విశ్వాసముతో మీ ఆలయములు ఆ కార్యములు జరుగుతున్నాయని వారికి నాయన దృఢమైన విశ్వాసమును బిడ్డలకు అనుగ్రహించి ఈ దినమునైన జరుగుతున్న కార్యక్రమం అంతట్లో తోడుగా ఉండి మీ కృపతో నింపమని నజరేయుడైన యేసయ్య పేరిట వేడుకుంటున్నాను తండ్రి. సమయంలో స్తుతి ఆరాధన చేస్తున్నాను. యవనస్తులైన బిడ్డల ముందుకు రావాల్సిందిగా కూర్చున్నాం. స్తుతి ఆరాధనలో పాల్గొవాలని ఉత్సవం కలిగిన వాళ్ళందరూ కూడా లేచి నిలబడి చప్పట కొడుతూ ప్రభువును కొంత సమయం మనం స్తుతిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. లేచి నుంచి కొంచెం సేపు దేవుని ఆరాధించుకున్నాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం దేవాన్ని కోరినాడు, పరిశుద్ధానికి స్తోత్రం. ప్రేమ తండ్రిని కోరినాడు, కృపణ దేవానికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కీర్తించి కొనియాడి
Hallelujah.
సుగుణాయ సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవించును నిత్యము నీ నీడలో ఆస్వాదించును నీ మాటల మకరందము నిత్యము నీ నీడలో ఆస్వాదించును నీ మాటల మకరందము సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవించును నిత్యము నీ నీడలో ఆస్వాదించును నీ మాటల మకరందము జీవించును నిత్యము నీ నీడలో ఆస్వాదించును నీ మాటల మకరందము
కట్టుబడే వాగ్దానం చూపించండి మా జీవితాల్లో కుటుంబాన్ని కట్టుబడి చేయండి దేవానికి వందనాలు స్తోత్రం దేవా స్తోత్రం 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 తండ్రి నీకు వందనాలు నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా నీవు దేవా
ఎన్నో జీవితాలు మేము మర్చిపోలేను తండ్రి. ఏసయ్యా నీవే మా ప్రాణం దేవా, నీవే మా సర్వం తండ్రి. ఏసయ్యా మా ఆధారం ఏదైనా ఉందంటే అది నీవే దేవా, మా ఆశ్రయదుర్గాన్ని నీవే తండ్రి. నీకు వందనాలు దేవా, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా పరిశుద్ధ ప్రేమల తండ్రి, కృపగల దేవాన్ని పరిశుద్ధ గణమైన మట్లకి ఏమి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఏసయ్యని మా మధ్యన నమ్మకే నీకు వందనాలు తండ్రి. ఏసయ్య మాతో కూడా జీవిస్తున్నందుకే నీకు వందనాలు దేవాన్ని. పరిశుద్ధాత్మ సహాయం దయచేస్తున్నందుకే నీకు వందనాలు తండ్రి. ప్రభు మారన్నంతట్లో తండ్రి, ప్రభు మాకు తోడైన విధానం బట్టి నీ కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ చిన్న స్థితి యోగాన్ని తండ్రి ప్రభు నీ సన్నిధిని చేర్చుకొని జరగబోయే ఆరాధన అంతట్లో తండ్రి వాక్యాలను తోడైన నడిపించుకొని ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి.